హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి బాదం షేక్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1.5 కప్ ఆఫ్ మిల్క్, 2 స్పూన్స్ వేసుకొని కలుపుకున్న కస్టర్డ్ పౌడర్, తర్వాత 10-15 ఆల్మండ్స్, తర్వాత 4 to 5 క్యాషియో, ఇంకా 4 to 5 ఆల్మండ్స్ తీసుకున్నాం గార్నిష్ కోసం. ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు సోక్డ్ ఆల్మండ్స్ని మిక్సీ జార్లో తీసుకుందాం. దీనిలో 1/2 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాం. మిక్సీ చేసుకున్న ఆల్మండ్ పేస్ట్ ఇది. ఇప్పుడు మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. 1.5 గ్లాస్ మిల్క్ వేసుకుందాం. అది ఒక 15 to 30 minutes బాయిల్ అవ్వాలి పర్ఫెక్ట్గా, లో ఫ్లేమ్లో. మిల్క్ తీసుకుందాం, దాన్ని 15 to 30 minutes బాగా బాయిల్ అవ్వాలి. దాని తర్వాత కస్టర్డ్ పౌడర్, మిల్క్ యాడ్ చేద్దాం. బాగా బాయిల్ అయిన తర్వాత ఈ మిల్క్లోని 3 to 2 tablespoons ఆఫ్ షుగర్ వేద్దాం. నేనైతే 2.5 వేసుకున్నాను. మీకు టేస్ట్ సరిపడగా మీరు వేసుకోవచ్చు. దాని తర్వాత బాదం పేస్ట్ని మిల్క్లో యాడ్ చేద్దాం. ఒక 5 minutes బాగా బాయిల్ అవ్వండి. ఆఫ్టర్ 5 minutes మన కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకుందాం. దీన్ని యాడ్ చేయగానే మిల్క్ అనేది థిక్గా అవుతుంది. ఇప్పుడు బాగా ఈవెన్గా మిక్స్ చేద్దాం. కస్టర్డ్ మిల్క్ యాడ్ చేయగానే చూసారు మిల్క్ అంత థిక్గా అయిపోయిందో. ఇప్పుడు ఒక 10 minutes బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు బాదం షేక్ ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు ఈ బాదం షేక్ని మన గ్లాస్లోని సర్వ్ చేసుకోవచ్చు. మన బాదం షేక్ని గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. నేను దీన్ని గార్నిష్ చేయడానికి ఆల్మండ్స్ ఇంకా క్యాష్యూస్ యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే చెర్రీస్ కూడా వేయచ్చు. దీన్ని 1 to 2 hours లేదా 1 day ఉంచిన టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టండి. యమ్మీ బాదం షేక్ రెడీ.